హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సాంబార్ కోసం ముందు ఒక పెద్ద నిమ్మపండంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ కోసం నేను ఈ కూరగాయ ముక్కలన్నిటినీ తీసుకున్నాను అన్నమాట. ముందు పప్పుని ఉడికించుకోవాలి కదా, అందుకోసం ఒక గ్లాసు పప్పు 2 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈలోపు తాలింపు పెట్టుకుందాం అన్నమాట. సాంబార్ కోసం స్టవ్ పైకి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ పోపంతా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిల్లో నేను బెండకాయలు, టమాటాలు కొంచెం ఆగి వేసుకుంటానన్నమాట. ఇప్పుడు మునక్కాయలు, దొండకాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ముందు మూత పెట్టుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఆయిల్లో వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ముందుగా వేసుకున్న మునక్కాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత టమాటాలు, బెండకాయలు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక పెద్ద స్పూన్ నిండా కల్లుప్పు వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఆల్మోస్ట్ ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు మనం కుక్కర్ కూల్ అయ్యి ఉండిద్ది, పప్పును వెనుపుకుందాం. ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని పప్పుని బాగా వెనుపుకోవాలి పప్పు గుత్తితో. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఈ పప్పులోకే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను అన్నమాట. మీరు గమనించే ఉంటారు, నేను ఈ సాంబార్లోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అయినా సరే టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. కావాల్సుంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు కావాల్సుంటే ఇందాక మనం వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకున్నాము కదా, ఆ టైంలోనే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఈ పప్పు అండ్ చింతపండు రసాన్ని బాగా కలుపుకొని ఆ చింతపండు రసం మొత్తాన్ని ఈ ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత థిక్గా ఉందో పేస్టు. సో మనం ఇప్పుడు ఈ చింతపండు రసం పప్పులోకి నేనైతే 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి. సో ఈ టైంలో మీరు కాస్త టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం వేసుకుంటే బాగుండు అనిపించి కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, మన సాంబార్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ టైంలో ఇట్లా బాగా ఉడికే టైంలో మనం ఒక 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకొని బాగా గంటితో కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, మన సాంబార్, ఆంధ్ర సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్.